వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అరవా. నేను అరుణ. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి స్థానిక ప్రజలు ఆందోళనల్లో పాల్గొని చంద్రబాబు వెన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే ఈ నెల 8 లేదా 9 తేదీల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు కొనసాగనున్నాయి. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేశారని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సూపర్ 6లో ఏ ఒక్క పథకం అమలు చేయలేదని ఆరోపించారు. 30 లక్షల మంది తల్లులకు అమ్మఒడి దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? జగన్ గారు ఇచ్చే ప్రతి సంక్షేమాన్ని మీకు ఇస్తూ దాన్ని డబుల్ త్రిబుల్గా ఇస్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి అమ్మఒడి ఇస్తే నేను 2 ఉంటే 30, 3 ఉంటే 45 అన్నావు. ఎక్కడ ఇచ్చావు? మొదటి సంవత్సరమే పంగనామాలు పెట్టావు విద్యార్థులకి, తల్లులకి. రెండో సంవత్సరం సగానికి పైగా ఇచ్చి దాంట్లో 30 లక్షల మంది తల్లులకి ఇవ్వకుండా మోసం చేసావు. సో స్కూల్స్ని ఈరోజు రెన్యువేట్ చేయట్లేదు. ఇంగ్లీష్ మీడియం తీసేసావు, సిబిఎస్ఈ తీసేసావు, పిల్లలకి ఇచ్చే ఐప్యాడ్స్ తీసేసావు. సూపర్ 6 హామీలు ఏమయ్యాయంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులను నమ్మించి దగా చేశారని మండిపడ్డారు అంబటి. ఆలోచించుకోవాలి. 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన అందరినీ దగా చేశాడు, మోసం చేశాడు. మోసం చేసి ఇవాళ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కదా, రెచ్చగొట్టే కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను అండబెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేస్తారు. గొడ్డలి పార్టీ అని అక్కడ మీరు బ్యానర్లు కడతారు. ఏమిటి అన్యాయం అంటున్నారు? మీరు కూడా ఏదైనా కార్యక్రమం మీరు బ్రహ్మాండంగా పగలదీశామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మీరు ఒక ఊరేగింపులాగా చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు, వాళ్ళు ఎవరో కాదు, మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళందరూ, వాళ్ళని ఏం అరెస్ట్ చేయలేదు కదా పోలీసులు, అందుకని రెచ్చిపోతున్నారు, రౌడీగా తయారవుతున్నారు. హైదరాబాద్ అమీర్పేట్లోని కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో పిల్లర్ నెంబర్ 1040 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తు దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించి తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను అదుపు చేయడంలో రోబో కీలక పాత్ర పోషించింది. కాంప్లెక్స్ లోపలికి వెళ్లే దారి చిన్నగా ఉండడంతో ఫైర్ ఫైటర్స్ వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో రోబోను పంపడం ద్వారా మంటలను త్వరగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాంప్లెక్స్లో ఉన్నవారు వెంటనే బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాంప్లెక్స్లో ఉన్న 20కి పైగా షాపులు దగ్ధమైనట్టుగా అధికారులు తెలిపారు. బట్టల షాపులు, హార్డ్వేర్ షాపులు ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. అయితే ప్రమాదం జరిగిన భవనం పక్కనే ఉన్న హర్ష మెస్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని బాధితులు వాపోతున్నారు. మెస్లో రోజు మంటలు వేస్తున్నారని, ఆ వేడి కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇన్సూరెన్స్ అయితే పూర్తి క్లెయిమ్ కాదండి, 10 to 20% అవుతుంది. 3 కోట్ల వరకు నష్టము. పూర్తి ఆధారం మాకు ఇదే. ఇప్పుడైతే మా ఫ్యామిలీ మాత్రం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏం లేదండి, మా మీద దయదలిచి మాకేమైనా నష్టపరిహారం ఇప్పియాలి. హైదరాబాద్ అమీర్పేట్ అగ్ని ప్రమాదంతో ఆస్తి నష్టమే కాకుండా పక్కనున్న మెట్రో పిల్లర్కి కూడా మంటలు తాకాయి. భారీ అగ్ని ప్రమాదంతో పక్కనున్న మెట్రో పిల్లర్కి చిన్న చిన్న పగుళ్లు ఏర్పడ్డాయని అధికారులు పరిశీలించారు. భారీ మంటలు మెట్రో పిల్లర్కు తాకడంతో ప్రకటన బోర్డు కాలి దాని లిక్విడ్ పిల్లర్ పడింది. అయితే మెట్రో పిల్లర్కు పగుళ్లు ప్రచారాన్ని అధికారులు ఖండించారు.
పిల్లర్కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని స్పష్టం చేశారు. దొంగతనం చేసి దొరికిపోయిన చంద్రబాబు, హోంమంత్రి అనిత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎగ్జామ్ రాయకపోయినా, విద్యార్హత లేకపోయినా పర్వాలేదంటూ స్పోర్ట్స్ కోటాను 3% పెంచారని మండిపడ్డారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అలాగే హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు ఇద్దరు కూడా మీకే పాటి జ్ఞానం ఉంది, మీరు జీవో ఇచ్చారు కదా, పోటీ పరీక్ష రాసిన తర్వాత మాత్రమే 2% అని గతంలో ఉంది పాత జీవో. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఏం చేశారంటే 3% పోటీ పరీక్ష రాయాల్సిన పని లేదు, విద్యార్హత పని లేదు అంటే ఇవాళ చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని 382 మందిని తీసుకున్నామని ఆవిడ అనితమ్మ గారు ఏం చెప్తున్నారు, దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినాయి అంట అని. మీరు నిజాయితీగా మొత్తం చెప్పాలి కదా. నిన్నటి దాకా 3% అన్నారు, మరి వాళ్ళు 382 అంటున్నారు. ఎందుకని 3% అంటే 400 చిల్లర కదా. డిప్యూటీ సీఎం పవన్ ఫెయిల్ అయ్యారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఏపీ, తెలంగాణ మధ్య పవన్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు పేరుతో బెదిరించడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా అని నిలదీశారు. జనసేన అజెండాను పవన్ పక్కన పెట్టారని విమర్శించారు. గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సౌలభ్యం ఉంది. దానికి అది వదిలిపెట్టి అసలు ఆయన పార్టీ అజెండా పక్కన పెట్టాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ అజెండా మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో పోయి ప్రజలు రెచ్చగొడతా ఉన్నావు. నువ్వు ప్రెస్ మీట్ పేరుతో ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి, కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పైగా ఆయన పైన కేసులు పెడతానంటావు. జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటు ఎస్సీ కమిషన్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు, రైతులు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో దళిత మహిళపై పోలీసులు దాడి చేయడంపై ఫిర్యాదు చేశారు. ఎస్సీ మహిళలపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని, రాజకీయ ప్రతీకారంతో దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ జరిపి దళిత మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు గొల్ల బాబురావు, తనుజారాణి, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మామిళ్లపల్లి బాధితులు ఎన్హెచ్ఆర్సీతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ను కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మహిళా రైతు కూలీలు ఎస్సీ వారు న్యాయమో రామచంద్ర అంటూ ఢిల్లీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు. మీరు ప్రకటించినటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైస్ 2400 ఇమ్మని అడిగినప్పుడు స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర దళారి రాష్ట్రంలో కొని మినిమం సపోర్టింగ్ ప్రైస్కి 2400కి తెలంగాణ రాష్ట్రంలో అమ్ముతున్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు మక్తల్ వెళ్లిన సీఎం సాగునీటి ప్రాజెక్టుల ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. కోయల్ సాగర్, జూరాల ప్రాజెక్టులను, కృష్ణా, భీమా నదులపై బ్రిడ్జి కమ్ బ్యారేజ్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. నెట్టంపాడు ఎత్తిపోతల మొదటి లిఫ్ట్ పనులను పరిశీలించి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనుల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. రేపు రెండో రోజు కూడా జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. వైఎస్ఆర్ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్పై ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. కేసులు పెట్టమన్నారని చెప్పిన పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కేవీపీ. నిరూపిస్తే వైఎస్ఆర్సీపీ అండ్ వైఎస్ఆర్ అభిమానులంతా కలిసి సీఎంఆర్ఎఫ్కి 10 కోట్లు ఇస్తామని సవాల్ చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ గేట్ మీటింగ్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. శనివారం జరిగే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ యూనియన్ అని హరీష్ రావు తెలిపారు. గెలిచే ధైర్యమే ఉంటే కిరికిరి పెట్టరని, గుర్తు మార్చే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారని విమర్శించారు. బాణమైన, చక్రమైన ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాపాలన కాదు, ప్రజలను వంచిన పాలన అని మండిపడ్డారు. కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు హరీష్ రావు. శాఖల మార్పుపై రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, తనకు ఏ శాఖ అప్పగించినా మనస్ఫూర్తిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని,
ఏ ఫైల్ పైన గుడ్డిగా సంతకం చేయలేదన్నారు. తన శాఖలో చట్టం ప్రకారం పనిచేశానని అన్నారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని వెల్లడించారు మంత్రి పొంగులేటి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి నిత్యం జలగండమే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముంపు గ్రామాలతో పాటు పరిశ్రమలకి కూడా ప్రమాదం పొంచి ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు లేఖ రాశారు. పదే పదే ముంపునకు గురవుతున్న బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారంతో పాటు శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం వద్ద తక్షణమే కరకట్టల నిర్మాణం చేపట్టి అక్కడే పీపీఏ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో అవినీతి పెరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. సింగరేణి విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేదే లేదన్నారు కేటీఆర్. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా, ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు, ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏపీలో కాస్ట్ కటింగ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక విమాన ప్రయాణాలను నియంత్రించిన సర్కారు కేవలం అధికారులు, ఉద్యోగులకే పొదుపు పాఠాలు నేర్పుతోంది. అనవసర ఖర్చులు తగ్గించాలని, ఇంధన పొదుపు పాటించాలని ఉన్నతాధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 50% అధికారిక సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్లో చేయాలని, అనవసర ప్రయాణాలు తగ్గించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, అనవసరంగా విదేశీ ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డెకరేటివ్ లైట్లు, జనరేటర్ల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు. ఏపీలో బీచ్ సాక్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్ల్లో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యలంక, విశాఖ బీచ్ల్లో సాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు బీచ్ సాక్స్ నిర్వహించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్గా 2 బీచ్లలో అమలు చేయనున్నారు ఈ ప్రాజెక్టును. ఇక భవిష్యత్తులో అన్ని బీచ్ల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. బీచ్ల్లో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి భవనాల హంగులకు మళ్లీ భారీగా ఖర్చు చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. పలు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైకోర్టు భవనం వద్ద అదనపు వసతులకు 540 కోట్ల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్స్టేషన్, బ్యూటిఫికేషన్ పనులకు 540 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. రాయపూడి ఐఏఎస్ అధికారుల భవనాలకు హంగులకు 994 కోట్ల కేటాయింపులకి ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమరావతిలో భవనాలకు భారీ వ్యయం చేస్తున్న కూటమి ప్రభుత్వం వాటికి అదనంగా హంగుల కోసం మళ్లీ భారీ నిధులను వెచ్చిస్తోంది. డోన్ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం మాజీ మంత్రి బుగ్గన పోరు బాట పట్టారు. బేతంచెర్ల నుంచి బుగ్గన పల్లితండా వరకు పాదయాత్ర చేశారు. గత ప్రభుత్వం 350 కోట్లతో గోరు కల్లు పథకం మొదలుపెట్టిందని బుగ్గన చెప్పారు. ఎన్నికల నాటికి ట్యాంకుల నిర్మాణం పూర్తి చేస్తే కూటమి సర్కార్ పైప్ లైన్ పనులు నిలిపివేసిందని విమర్శించారు. దీనిపై కూటమి నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. మీరొస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తినే వస్తున్నారా, లేక పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది చెప్పి రండి అంటూ ప్రకాష్ రాజ్ చేసిన సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ నేరుగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిందేనంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో నిర్మాత బండ్ల గణేష్ చేసిన పోస్టులు, స్పందనలు కూడా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్గా మాటల యుద్ధం నడుస్తోంది. విజయవాడ ఎంపీ చిన్నీపై కేసినేని నారి మరో పోస్ట్ చేశారు. ఎంపీ చిన్ని అక్రమార్జన ద్వారా కోట్లు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. 27 కోట్ల రూపాయల బ్లాక్ మనీ కేసులో ఎంపీ పిఏలు పరారీలో ఉన్నారని, సొమ్ము రికవరీలో ఓ వ్యక్తిపై యాసిడ్ పోశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఆధారాలు వెలుగులోకి రాలేదన్నారు కేసినేని నాని. తన పోస్టును సీఎం చంద్రబాబుకు ట్యాగ్ చేశారు ఆయన. ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో విషాదం నెలకొంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో సరదాగా ఈతకు వెళ్లిన 4 చిన్నారులు మృతి చెందారు.
సరదాగా నీటి కుంటలో ఈత నేర్చుకునేందుకు వెళ్లిన 4 పిల్లలు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగిపోయారు. మృతులు చెరుకుపాలెం గ్రామానికి చెందిన దినేష్, చిన్ను, సుశాంత్, అభిరామ్గా పోలీసులు గుర్తించారు. ఈతగాళ్లతో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లా చెరువు కొమ్మపాలెం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లి 4 చిన్నారులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని అన్నారు. అత్యంత పిన్న వయసులో ఉన్న 4 చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని తెలిపారు. చిన్నారుల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆఫ్రికా వ్యక్తికి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఎబోలా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి పూణే ల్యాబ్కు పంపారు అధికారులు. టెస్ట్ రిజల్ట్ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉదయం సూడాన్ నుంచి హైదరాబాద్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఎబోలా అనుమానిత వ్యక్తికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ హయత్ నగర్లో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆగి ఉన్న కార్లను తప్పించబోయి ట్యాంకర్ బోల్తా పడింది. 2 కార్లు పూర్తిగా ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండగా వాహనంలో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ట్యాంకర్ బోల్తా పడడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నేషనల్ న్యూస్ చూద్దాం. రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, గుజరాత్ నుంచి రాజుభాయ్ శుక్లా, ముఖేష్ భాయ్ రత్వా, మాన్సింగ్, జితేంద్ర మేఘ్జీభాయ్ పోటీ చేయనున్నారు. మణిపూర్ నుంచి శారదాదేవి, రాజస్థాన్ నుంచి అల్క గుర్జర్, సతీష్ పూనియా, ఒడిశా నుంచి దేబాశిష్ సమాంతరే పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. పార్లమెంటు ముందుకు మరోసారి డిలిమిటేషన్ బిల్లు రానుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాల్లో డిలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్రం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారాయి. ఈ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 50% లోక్సభ, 50% అసెంబ్లీ సీట్లు పెంచేలా డిలిమిటేషన్ బిల్లును కేంద్రం తీసుకురాగా గత ప్రత్యేక సమావేశాల్లో విపక్షాలు ఈ బిల్లును ఓడించాయి. తాను దేశం విడిచి పారిపోయాననే ప్రచారాన్ని ఖండించారు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ. తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పుకొచ్చారు ఆయన. తప్పు చేసి పారిపోయి ఉంటే ప్రభుత్వం తనను ఎప్పుడో పట్టుకునేదన్నారు. భారత్ లాంటి శక్తివంతమైన దేశం కళ్ళుగప్పి ప్రపంచమంతా తిరగడం అసాధ్యమని పేర్కొన్నారు. ఇక పార్లమెంట్తో పాటు ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ తన పేరు ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు లలిత్. వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2 రోజుల క్రితం కోల్కతాలో జరిగిన నిరసన సభలో మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ జాతీయుడు ఉస్మాన్ హాదీ హత్య వెనుక కేంద్ర హోంశాఖ ప్రమేయం ఉందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రింకీ సేన్ అనే అడ్వకేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మమతా బెనర్జీపై కేసు నమోదైంది. ఐవీఎఫ్ సరోగసి కేంద్రాల ద్వారా బాలల అక్రమ వ్యాపారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరోగసి కేంద్రాల్లో ట్రాఫికింగ్ను అడ్డుకోవాలంటే ప్రత్యేక పటిష్ట వ్యవస్థ అవసరమని స్పష్టం చేసింది. ఐవీఎఫ్ సరోగసిపై కేంద్రానికి నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కఠిన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. బీహార్లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముజఫర్ జిల్లాలోని ప్రసాద్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 3 రోగులు మరణించారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ అగ్ని ప్రమాదానికి సిలిండర్ పేలుడు కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మరోవైపు కేవలం 6 రూములకే పర్మిషన్ తీసుకున్న హోటల్ ఓనర్
లవకేష్ బజాజ్ 25 రూములతో హోటల్ నిర్వహిస్తున్నాడు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న అతను మంటలను చూసి పారిపోయారు. ఆ తర్వాత హోటల్ యజమాని లవకేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే కావడంతో హోటల్లోని వారు తప్పించుకోలేకపోయారు. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగి 21 మంది మృతి చెందారు. ఢిల్లీలో కారు బీభత్సం సృష్టించింది. గ్రేటర్ నోయిడాలోని ఆల్ఫా 2 ప్రాంతంలో అతి వేగంతో కారు రోడ్డు పక్కన కూర్చున్న వారిపైకి దూసుకెళ్లింది. మరో కారును తప్పించబోయి ఎండ్రివర్ వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరో 2 కార్లు కూడా ధ్వంసమయ్యాయి. అత్తగారి చిరకాల కోరిక నెరవేర్చేందుకు ఓ ఫోక్ సింగర్ పెద్ద సాహసమే చేసింది. నడవలేని స్థితిలో ఉన్న 90 ఏళ్ల తన అత్త చంద్రీదేవిని ప్లాస్టిక్ టబ్లో కూర్చోబెట్టి 260 కిలోమీటర్ల బెరిజ్ పరిక్రమ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక హర్యానాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్ చౌదరి ఈ సాహస యాత్రకు ఉపక్రమించింది. తనను కోడిలా కాకుండా సొంత బిడ్డలా ఆదరించిన అత్తమ్మ రుణం తీర్చుకోవడమే తన ధర్మం అంటున్న హర్యానీ ఫోక్ సింగర్ కాజల్ చౌదరికి పలు గ్రామాల్లో జనం పూలమాలలు, హారతులతో స్వాగతం పలుకుతున్నారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు కీలక అడుగు పడింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ వెనుక ఇరాన్ ఉన్నట్లు తెలుస్తోంది. లెబనాన్పై దాడులు ఆపకపోతే అమెరికాతో శాంతి చర్చలు కొనసాగించలేమని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ జోక్యం చేసుకొని ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్పై సైనిక చర్యలు నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి 215 మంది అనుకూలంగా, 208 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో కాంగ్రెస్ అధికారికంగా యుద్ధం ప్రకటిస్తేనో, సైనిక చర్యలకు ఆమోదం ఇస్తే తప్ప అమెరికా బలగాలు ఇరాన్పై ఎలాంటి దూకుడు చర్యలకు దిగకూడదు. ఈ తీర్మానాన్ని సెనేట్ ఆమోదిస్తే అది అధ్యక్షుడి వద్దకు చేరుతుంది. అప్పుడు ట్రంప్ దాన్ని వీటో చేసే అధికారం కూడా ఉంది. ఇరాన్తో యుద్ధంపై కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ జరిపే దాడిలో అమెరికా సైనికులు చనిపోనంత వరకు యుద్ధం తిరిగి ప్రారంభించకూడదని ఆయన నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సహాయకులతో చెప్పినట్లు అధికారిక వర్గాలను ఓటంకిస్తూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చర్చల్లో తమ డిమాండ్లు ఆమోదించే వరకు చిన్నపాటి ఘర్షణలు కొనసాగించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒమెన్ గల్ఫ్లో అమెరికా డెస్ట్రాయర్స్ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డట్టు ఇరాన్ నౌకాదళం ప్రకటించింది. తమ దాడిలో కమాండ్, కంట్రోల్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు తెలిపింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇరాన్ వాదనలను తోసిపుచ్చింది. తమ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా యుద్ధ నౌకలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను తాము లక్ష్యంగా చేసుకోలేదని ప్రకటించింది ఇరాన్. విమానాశ్రయంపై దాడికి అమెరికా తయారు చేసిన పేట్రియాట్ మిసైల్స్ వ్యవస్థే కారణమని ఆరోపించింది. ఇరాన్ డ్రోన్లను అడ్డుకోవడంలో అమెరికా పేట్రియాట్లు విఫలమయ్యాయని ఐఆర్జీసీ ప్రతినిధి హుస్సేన్ తెలిపారు. వాటి వ్యవస్థలో లోపం వల్లే ప్రయాణికులు టెర్మినల్ ధ్వంసమైందని చెప్పారు. అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇది పూర్తిగా అబద్ధమంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది. కాంగో దేశంలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఎబోలా సోకిన 11 మంది పేషెంట్లు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పారిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఎబోలా వ్యాధితో మృతి చెందిన వారిని ఖననం చేసే బృందంపై కటానా పట్టణంలో మూక దాడి జరిగింది. ఈ బృందం మృతదేహాన్ని వదిలేసి పారిపోవడంతో స్థానికులే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని పారో దీవుల్లో ఘోరం జరిగింది. గ్రైండర్ డ్రాప్ అనే సంప్రదాయ ఉత్సవం పేరుతో ఒక రోజులో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను ఊచుకోత కోశారు. దాంతో సముద్ర తీరం మొత్తం ఎర్రగా మారిపోయింది. మే 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. 13 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 74,360 వద్ద ఉంచింది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 23,416 వద్ద స్థిరపడింది.
ఈరోజు బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 110 రూపాయలు తగ్గి 1,56,110 వద్ద పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,43,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి 5,000 రూపాయలు తగ్గడంతో 2,85,000 రూపాయలుగా పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్. ఇండోనేషియన్ ఓపెన్లో ఓటమి పాలైంది ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు. వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ ఆన్సే యంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. వరుసగా రెండోసారి ఆన్సే యంగ్ చేతిలో సింధు ఓడిపోయింది. గత వారం సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్లోనూ సింధు ఓటమి పాలైంది. వెదర్ అప్డేట్స్ చూస్తే మండు టెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. కేరళం, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించాయి. ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో కుండపోతగా వాన పడింది. రహదారులు పూర్తిగా జలమయం కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఢిల్లీ వాసులు వానతో ఉపశమనం పొందారు. ఉత్తరప్రదేశ్లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. నోయిడాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.